ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు 6 కుంకి ఏనుగులు రానున్నాయి. బెంగళూరు నుంచి వాటిని ఏపీలోని చిత్తూరుకు తరలించబోతున్నారు. మాస్తి, అభిమన్యు, కృష్ణ, రంజన్, కరుణ, దేవ అనే 6 కుంకి గజరాజులు ఇవాళ తీసుకురానున్నారు. ఈ 6 కుంకి ఏనుగులకు కర్ణాటకలోని మైసూర్ ఎలిఫెంట్ క్యాంపులో ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ఏపీకి మొత్తం 6 కుంకి ఏనుగులు రానుండగా వీటిలో 4ంటిని చిత్తూరు జిల్లాలోని పలమనేరులోని ముసలమడుగు దగ్గరున్నటువంటి ఎలిఫెంట్ క్యాంప్ కు తరలిస్తారు. మిగిలిన 2 కుంకి ఏనుగులను తిరుపతి జూ పార్క్ కు తరలించబోతున్నారు. జనావాసాలపైకి వచ్చే గజరాజులను మచ్చిక చేసుకుని వాటిని అడవిలోకి పంపించడం కోసం కుంకి ఏనుగులను తీసుకొస్తున్నారు. మదుపుటి ఏనుగులను లొంగ తీసుకోవడం, మంద నుంచి విడిపోయిన ఏనుగులను దారికి తెచ్చుకోవడంలో ఈ కుంకి ఏనుగులు ప్రత్యేక శిక్షణ పొందాయి. ఏపీలో పంటలను నాశనం చేస్తున్న గజరాజుల బెడద సమస్య పరిష్కారం కోసం ట్రైనింగ్ ఇచ్చిన కుంకి ఏనుగులను కర్ణాటక రాష్ట్రాన్ని కోరింది ఏపీ ప్రభుత్వం. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు 6 కుంకి ఏనుగులను పంపడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, గత అర్ధరాత్రి ఏదైతే కర్ణాటక ప్రభుత్వం అప్పగించిన 6 ఏనుగులు గత అర్ధరాత్రి చిత్తూరు జిల్లాకు చేరుకుంది. ఈ 6గిట్లో 4ంటిని అర్ధరాత్రి వేరే పలమనేరు ముసలమడుగు వద్దున్న ఎలిఫెంట్ బేస్ క్యాంప్ కు తరలించారు. అట్లాగే మిగిలిన 2 ఏనుగులు ఈ తెల్లవారుజామున తిరుపతి జూ పార్కు చేరుకున్నాయి. మొత్తం 6 కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చేరుకున్నాయి. అయితే వీటికి కొత్త ప్రాంతం కావడంతో ఈ 6 పైన కూడా అటు పలమనేరులో కానీ ఇటు ఎస్సీ జూ పార్కులో అధికారులు ప్రత్యేక అబ్జర్వేషన్లో ఉంచారు. ఇప్పటి వరకు కూడా అది మైసూరులో ఉన్న ఎలిఫెంట్ బేస్ క్యాంపులో ఉన్నాయి. అక్కడే ప్రత్యేక శిక్షణ తీసుకున్నాయి. అక్కడే అవి పుట్టి పెరిగాయి. ఈ నేపథ్యంలో వాటికి ఇక్కడ రావడం ఒక కొత్త వాతావరణం ఉంటుంది, కొత్త పరిసరాలు ఉంటాయి, కొత్త మనుషులు కనిపిస్తారు. కాబట్టి అది కొంత ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఆకలింపుకోవడానికి కొంత సమయం పడుతున్న నేపథ్యంలో ఈ 6 పైన అటు పలమనేరులో ఇటు ఎస్సీ జూ పార్కులో ప్రత్యేక అబ్జర్వేషన్ ఉంచి దాదాపు ఒక 4-5 రోజుల పాటు ఇదే తరహా అబ్జర్వేషన్ ఉంచుతారు. ఆ తర్వాత వాటిని ఆహారం తీసుకునే విషయంలో కానీ మిగతా విషయాల్లో కూడా ప్రత్యేక పరిశీలన కొనసాగుతుంది. ఆ తర్వాత అవసరమైన తర్వాత అంటే మళ్ళీ వాటికి శిక్షణ ఎలాగో ఇక్కడే కొనసాగుతుంది. ఆ తర్వాత అవసరమైన చోటల్లో కూడా ఈ 6ని ఉపయోగించాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా అర్ధరాత్రి వేళ చేరుకున్న ఈ 4 ఏనుగులకు పలమనేరులో ఉన్న ఎలిఫెంట్ బేస్ క్యాంప్ సిబ్బంది హారతులు పట్టి లోపలికి ఆహ్వానించారు. వాటిని చూడడం కోసం కూడా అర్ధరాత్రి దాటిన కూడా కొంతమంది పలమనేరులో ఉన్న వాసులంతా కూడా ఆ ఎలిఫెంట్ బేస్ క్యాంప్ కు చేరుకోవడం జరిగింది. అయితే తిరుపతి జూ పార్క్ లో మాత్రం అధికారులు నేరుగా 2 ఏనుగులు కూడా నేరుగా ప్రత్యేక వాహనంలో లోపలికి తీసుకెళ్లిపోవడం జరిగింది. మొత్తంగా ఎట్టకేలకు 6 కుంకి ఏనుగులు చిత్తూరు జిల్లాకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ఇక ఏదైతే ఏనుగుల బెడద నుంచి జనావాసాల్లోకి వచ్చి ఇబ్బందులు పెట్టే ఏనుగుల్ని మచ్చిక చేసుకుని తిరిగి వాటిని అడవిలోకి తరలించే విషయంలో ఈ కుంకి ఏనుగులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాయి. ఈ కుంకి ఏనుగులు వాటిని మేపడం కోసమే మావటీలకు వీటిని ఎలిఫెంట్ కీపర్స్ అంటారు. ఎలిఫెంట్ కీపర్ దాదాపు ఒక 10 మంది ఎలిఫెంట్ కీపర్స్ కు కర్ణాటకలోని మైసూరులోనే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కుంకి ఏనుగుల విషయంలో ఎలా వ్యవహరించాలి, వాటిని మచ్చిక చేసుకుని అవి వెళ్లే క్రమంలో మావటి కూడా ఎలా వెళ్ళాలి, వాటితో ఎలా బిహేవ్ చేయాలి, ఎంత దూరంగా ఉండాలి అంటే అనేక అంశాలపైన కూడా ఎలిఫెంట్ కీపర్స్ కు ప్రత్యేక శిక్షణ కర్ణాటకలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫుల్ లెంత్ ట్రైన్డ్ పర్సన్స్ ప్రస్తుతం ఆ కుంకి ఏనుగులు పరిశీలిస్తున్నారు. ఓకే, థాంక్యూ మురళి.